హలో ఎవ్రీవన్, వెల్కమింగ్ గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో జేఎల్ఎంకి సంబంధించి అయితే ఏపీ సిపిడిసి నుంచి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. సో ఐటీఐ ఎవరైతే ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ కొంచెం హార్డ్గా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ అండ్ అప్కమింగ్ ఎగ్జామ్లో కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అయితే కొన్ని తీసుకొని సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకొని సో హార్డ్ క్వశ్చన్స్ తీసుకొని షార్ట్ కట్స్లో అయితే సాల్వ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్లిప్ గురించి అయితే ఇచ్చాడు. సో ఇది ఏపీ సిపిడిసిఎల్లోని జేఎల్ఎంలో క్వశ్చన్. సో మనకి ద పర్సంటేజ్ స్లిప్ ఆఫ్ ఎన్ ఇండక్షన్ మోటార్ విచ్ ఈజ్ హ్యావింగ్ 8 పోల్స్ ఎన్ని 8 పోల్స్, ఫ్రీక్వెన్సీ ఎంత 50 Hz అండ్ రొటేటింగ్ విత్ ఎన్ యాక్చువల్ స్పీడ్. అది రొటేట్ అయ్యే స్పీడ్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు? ఎన్ఆర్ ఎంత 725. ఓకే, మనకి పర్సంటేజ్ స్లిప్ ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ఇంటూ పర్సంటేజ్ కాదా, సో ఇంటూ 100. సో మనకి ఎన్ఆర్ వాల్యూ అయితే ఉంది, మనం ఎన్ఎస్ వాల్యూ అయితే ఫైండ్ చేయాలి. సో మనకి తెలుసు ఎన్ఎస్ అంటే సింక్రనస్ స్పీడ్, రిఫరెన్స్ స్పీడ్. ఎన్ఎస్ ఎంత? ఫార్ములా 120 ఇంటూ ఎఫ్ బై పి. సో 120 ఇంటూ ఎఫ్ ఎంత 50 బై పి ఎంత 8. సో ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? 2 4s 2 60s 2 2s 2 30s. సో 2 1s 2 15s. సో 15 5s 750 RPM. సో ఎన్ఎస్ ఎంత 750 RPM. ఓకేనా? సో మనకి ఎన్ఎస్ 750 RPM వచ్చింది. సో పర్సంటేజ్ స్లిప్లో అయితే మనం చేద్దాం. సో ఎన్ఎస్ ఎంత 750 మైనస్ ఎన్ఆర్ ఎంత 725 బై ఎన్ఎస్ ఎంత మళ్ళీ 750 ఇంటూ 100. సో 750లో 725 తీస్తే 25 బై 750 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సిల్. 25 1s 25 3s. సో మనకి 10/3 అంటే ఎంత? మీకోసం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 3 3s 9 1.0 మళ్ళీ 3 3s 9 మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది. సో స్లిప్ పర్సంటేజ్ స్లిప్ ఎంత 3.33. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 4th one ఈజ్ ది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఈ కొంచెం క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా క్యాలిక్యులేషన్స్ అంటే మన కాంపిటీషన్ పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు అండ్ కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 రెసిస్టెన్సెస్ 2 ohms 6 ohms 12 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. మనం సింపుల్గా ఒక సర్క్యూట్ అయితే వేసుకున్నాం, స్పీడ్గా అయితే సర్క్యూట్ వేసుకున్నాం. సో 50 volts సప్లై ఇచ్చేసింది, ఎంత 50 volts. సో 3 రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయని చెప్పారు? సిరీస్లో ఉన్నాయని చెప్పాడు. సో మనం సిరీస్లో అయితే వేసుకున్నాం. ఓకేనా? సో ఎంత 2 ohms 6 ohms అండ్ 12 ohms. మనకి ఏం కావాలన్నాడు? ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అన్నాడు. సో చాలా ఈజీ క్వశ్చన్. సో మనకి తెలుసు ఓమ్స్లో ఏం చెప్తుంది? వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో కరెంట్ ఏమవుద్ది? V/R. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత? ఒకటే. సో 50 బై ఉన్న రెసిస్టెన్స్ ఒకటేనా? కాదు, 3 ఉన్నాయి. సో ఆర్ ఈక్వివాలెంట్ అయితే మనకి ఫైండ్ చేయాలి. సో ఆర్ ఈక్వివాలెంట్ ఫైండ్ చేసి ఇందులో వేస్తే మనకి టోటల్ కరెంటు ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఆర్ ఈక్వివాలెంట్ ఎలా చెప్తాం? సో ఈ 3 రెసిస్టర్లు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సింపుల్గా రెసిస్టర్లు అన్ని సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటి? సో అన్నీ యాడ్ చేయాలి. 12 + 6 మీకోసం వేస్తాను. 12 + 6 + 2 ఎంత? 18 20. ఓకేనా?
18, 19, 20. సో ఒకవేళ గనక ఈ 3 ప్యారలల్లో ఉంటే సో ఇంకో పాసిబిలిటీ ఈ క్వశ్చన్ ఇప్పుడు రావడం జరిగింది. సో 2025లో ఈ ఇయర్లో కానీ వచ్చే ఇయర్లో కానీ మనకు క్వశ్చన్స్ ప్యారలల్లో అడిగే సర్క్యూట్ అది ఇస్తాడేమో కదా, మనం చెప్పలేము. సో దానికి ఆ పాసిబిలిటీ కూడా నేను మీకు చెప్తాను. సో ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 1/RT = 1/R1 + 1/R2 + 1/R3. సో R1 అంటే 2, 6 ohms వేసుకొని LCM చేస్తే మనకి రెసిప్రోకల్ చేస్తే RT అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులో సిరీసే కాబట్టి 20. సో 50/20 0 2 డివైడ్ చేస్తే 2 2s are 4 1.0 2 5s are 10. సో 2.5 అనేది ఆన్సర్. చాలా సిల్లీ క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కావాలి కాబట్టి సో మీరు వెల్ ప్రాక్టీస్ చేస్తే మీరు తొందరగా అయితే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఆ డివిజన్ చేసే పని కూడా ఉండదు మీరు వెల్ ప్రాక్టీస్ చేస్తే. డైరెక్ట్గా చూసి ఆన్సర్ అయితే చెప్పొచ్చు. సో ఇంకో షార్ట్ కట్ ఏంటంటే 5/2 అంటే డెఫినెట్లీ పాయింట్స్లో వాల్యూ అయితే వస్తుంది కదా, డెఫినెట్లీ వాల్యూ అనేది పాయింట్స్లో వస్తుంది. సో మీరు ఇక్కడ చూసే చెప్పవచ్చు 5/2 అంటే డెఫినెట్లీ పాయింట్స్లో వాల్యూస్ వస్తుంది. సో ఆన్సర్ ఇది అని. సో మిగతా వాల్యూస్ అని పాయింట్స్లో వాల్యూస్ కాదు, డైరెక్ట్ వాల్యూస్. ఓకేనా, ఇదొక షార్ట్ కట్ కూడా మనం ఇలా చేయొచ్చు. సో థర్డ్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ద రోటర్ ఇన్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్. మనకి యాక్చువల్గా స్లిప్ ఫార్ములా ఏంటి? స్లిప్ ఫార్ములా అయితే ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరిటికల్ క్వశ్చన్ ఇది. సో చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అయితే ఇది ఈ క్వశ్చన్ రిపీట్ అయి ఉంది. సో అందుకని చెప్తున్నాను. సో NS - NR/NS. ఓకే, సో NS NR. NS అంటే ఏంది? NS అంటే ఏంటి? NS అంటే ఏంటి? సింక్రనస్ స్పీడ్. ఓకేనా, సింక్రనస్ స్పీడ్ ఆర్ రెఫరెన్స్ స్పీడ్. సో సింక్రనస్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రోటార్ స్పీడ్. ఇండక్షన్ మోటార్లో ఖచ్చితంగా సింక్రనస్ స్పీడ్ ఎక్కువ రోటార్ స్పీడ్ కంటే. ఒకవేళ సింక్రనస్ మోటార్లో అయితే NS = NR. సో ఇది చాలా ఇంపార్టెంట్. సింక్రనస్ మోటార్లో సింక్రనస్ స్పీడ్ అంత స్పీడ్ రోటార్ కూడా తిరగద్ది. సింక్రనస్ అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పీడ్నే మనం సింక్రనస్ స్పీడ్ అంటాం. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత స్పీడే రోటర్ కూడా తిరగద్ది. సో ఇక్కడ ఖచ్చితంగా ఇండక్షన్ మోటార్లు అయితే సింక్రనస్ స్పీడ్ అనేది రోటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈక్వల్ చేసామనుకోండి, NS = NR అనుకోండి, ఏమవుద్ది? వాల్యూ అంతా 0 అయిపోద్ది. స్లిప్ 0 అంటే రోటార్ EMF ఫార్ములా ఏంటి? E2 = S × E1. ఓకేనా, స్లిప్ 0 అంటే EMF ఏమవుద్ది? 0. EMF ఏమవుద్ది? 0. సో NR ఏమవుద్ది? EMF 0 అంటే NR 0. సో మోటార్ అనేది స్టాప్కి వచ్చేస్తుంది. సో దానికోసం ఈ రెండింటికి మధ్యన డిస్టెన్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి. సో అందువల్ల ఈ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకి సపోజ్ NS 1500 అనుకోండి, NR ఎంత ఉంటుంది? దగ్గర 1470 నుంచి 1490 అలా ఉంటుంది, దగ్గర ఉంటుంది. సో మనం ఈ రెండింటి డిఫరెన్స్ వస్తుంది. సో స్లిప్ అనేది ఒక జనరేట్ అవుతుంది. స్లిప్ రావడం వల్ల EMF వస్తుంది, EMF రావడం వల్ల స్పీడ్ వస్తుంది. అదే ఇది లేకపోతే EMF ఉండదు, స్పీడ్ ఉండదు. సో రోటారు స్టాప్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. సో 3-phase ఇండక్షన్ మోటార్లో అయితే స్పీడ్ ఆఫ్ ద రోటార్ ఇన్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఈజ్ లోయర్ దెన్ ది సింక్రనస్ స్పీడ్. ఇది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ హ్యాజ్ హై స్టార్టింగ్ టార్క్. సో మనకి 2 మోటార్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అయితే ఉంది, అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అయితే ఉంది. ఓకేనా. సో మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు దిస్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. ఓకేనా, మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో హై స్టార్టింగ్ టార్క్ అచీవ్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే మెయిన్, సో నెక్స్ట్ పాసిబిలిటీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? సో దీంతో ఒక క్వశ్చన్ వచ్చేసింది. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్తో మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. స్పీడ్ కంట్రోల్.
స్పీడ్ కంట్రోల్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్తో మనం అచీవ్ అవ్వగలం. అదే స్క్విరల్ కేస్తో మనం అచీవ్ కాలేం. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మనం రెసిస్టెన్స్ని యాడ్ చేయవచ్చు. సో స్పీడ్ కంట్రోల్ అనేది పాసిబుల్. సో స్క్విరల్ కేజ్లో అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది సర్క్యూట్ త్రూ ఎండ్ రింగ్స్ ద్వారా. సో మనం ఇక్కడ ఏ రెసిస్టెన్స్ యాడ్ చేయలేం. సో అందుకని ఇక్కడ స్పీడ్ కంట్రోల్ నాట్ పాసిబుల్. హై స్టార్టింగ్ టార్క్ ఆల్సో నాట్ పాసిబుల్. సో దట్స్ వై స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి హై స్టార్టింగ్ టార్క్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ RL సిరీస్ సర్క్యూట్ R equals to 3 ohms, XL equals to 4 ohms. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. సో మనం ఒక సర్క్యూట్ అయితే ఇద్దాం. యాక్చువల్గా ఇది ఎగ్జామ్ వేయాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థమయ్యే పర్పస్కి అయితే నేను వేస్తున్నాను. సో మనకి ఈ సిరీస్ RL సర్క్యూట్ తీసుకుంటే ఇది సిరీస్ RL సర్క్యూట్, ఓకేనా. సో R ఇది. సో ఇక్కడ L, ఓకేనా. సో మనకి వాళ్ళు ఏం అడిగాడు, XL అడిగాడు. ఏంటి, XL ఈక్వల్స్ టు 4 ohms. చాలా ఇంపార్టెంట్. L వేరు, XL వేరు, ఓకేనా. సో మనం ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఇది రెసిస్టెన్స్ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని కూడా రెసిస్టెన్స్ ఫామ్లో తెచ్చుకోవాలి. అంటే ఇంపిడెన్స్ ఫామ్. ఇంపిడెన్స్ ఫామ్లో తెచ్చుకోవాలంటే ఇండక్టర్ యొక్క ఇంపిడెన్స్ ఫామ్ ఏంటి, Z ఇండక్టర్ ఈక్వల్స్ టు S ఇంటూ L, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్క ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే వస్తుంది. JLM కాదు, సబిన్నర్ కాదు, AE కాదు, గేట్ కాదు. ఇది లేకుండా అయితే, ఈ టాపిక్స్ లేకుండా అయితే ఎల్కి అయితే ఇది, కెపాసిటర్కి అయితే 1/SC. సో ఈ రెండు లేకుండా అయితే ఏ ఎగ్జామ్లో ఏ పేపర్ కూడా అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఈ రెండు అయితే బేసిక్ థింగ్స్ ఉన్నాయి. సో ఎల్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే J ఒమేగా ఏంటి, సో ఎస్ని మనం J ఒమేగా రాసుకోవచ్చు. సో ఎల్ ఉంది కాబట్టి ఎల్ పెట్టేసాం. సో మనకి ఇప్పుడు J రాసి ఒమేగా ఎల్ని ఎలా రాసుకోవచ్చు, XL ఏంటి, XL ఈక్వల్స్ టు ఒమేగా ఎల్, ఓకేనా. XL ఈక్వల్స్ టు ఒమేగా. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఒమేగా ఎల్ ప్లస్ ఎలా రాయొచ్చు, J ఇంటూ XL. సో ఇండక్టర్ యొక్క ఇంపిడెన్స్ ఫామ్ ఏంటి, JXL. సో అదే వాడు ఇచ్చింది ఇక్కడ XL వాల్యూ 4 ohms. ఓమ్స్ యూనిట్స్ పెట్టాడు, హెన్రీ పెట్టలేదు, ఓమ్స్ పెట్టాడు. సో అది ఇంపిడెన్స్ ఫామ్. సో ఇక్కడ ZL ఏమవుద్ది, J ఇంటూ J ఉంది కదా, JXL ఎంత 4, J4, ఓకేనా. R వాల్యూ ఎంత 3 ohms. వాడు ఏమడిగాడు ఇక్కడ, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఈ మ్యాగ్నిట్యూడ్, సో ఈ అన్నిటిని కలిపితే మనం ఏమంటాం, Z ఈక్వల్స్ టు R ప్లస్ J ఇంటూ XL. సింపుల్. సో Z ఏమవుద్ది, టోటల్ ఇంపిడెన్స్ ఏమవుద్ది, R ప్లస్ J ఇంటూ XL. R ఎంత 3 ప్లస్ J ఇంటూ XL ఎంత 4. సో వాడు అడిగింది ఏంటంటే ఇక్కడ మెయిన్ చూడాలి మనం, ఇంపిడెన్స్ ఫామ్, మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ తెలుసు కదా. ఇదేంటండి, రెక్టాంగులర్ ఫామ్, పోలార్ ఫామ్ ఉంది, రెక్టాంగులర్ ఫామ్ ఉంది. సో దీని మ్యాగ్నిట్యూడ్ మనం, ఇది రెక్టాంగులర్ ఫామ్ మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా ఫైండ్ చేస్తాం. సో మోడ్ Z ఈక్వల్స్ టు, ఓకేనా. సో ఇది J4, 3 ప్లస్ J4. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఎంత, 3 స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. సో 16 ప్లస్ 9 ఎంత 25 రూట్ 25 ఎంత 5 ohms. సో మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్దండి 5 ohms. సో ఇది ఆన్సర్, ఓకేనా. సో క్యాలిక్యులేషన్స్ అంటే కొంచెం క్యాలిక్యులేషన్సే ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మటుకు మీరు ఈజీగా అయితే దీన్ని చేయగలరు. సో మీరు ఎలా చేయాలంటే అక్కడ చూసే మీరు ఇదంతా వేసే బదులు డైరెక్ట్గా ఇది వేసేలా ఉండాలి, ఓకేనా. అప్పుడే మనకి ఎగ్జామ్లో అయితే టైం సేవ్ అవుద్ది. డైరెక్ట్గా మనం దీన్ని వేయాలనుకుంటే మనం ఇదంతా ప్రాక్టీస్ చేసి మన మైండ్లో అయితే ఉండాలి. సో దీన్ని చూసేసి అయితే మనం డైరెక్ట్గా చూడండి 3 ప్లస్ J4గా వేసేయచ్చు. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 9 వేస్తే అయిపోద్ది. సో ఇదంతా వేసే ఎక్స్ప్లెనేషన్కి అయితే ఇదంతా మీకు చెప్పడం జరిగింది. సో మీరు ఇదంతా అయితే వేయొద్దు ఎగ్జామ్లో. సో డైరెక్ట్గా ఈ పాయింట్ వేసి మ్యాగ్నిట్యూడ్ అయితే చెప్పేయండి, అంత టైం అయితే ఉండదు. ఆ పాయింట్కి మనం వెళ్ళాలంటే ముందు ఇదంతా మీరు వెల్ ప్రాక్టీస్ అయి ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, కరెంట్కి ఒక ఫార్మేట్ అయితే ఇచ్చాడు. మనకి RMS వాల్యూ కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి అని అన్నాడు. సో చాలా ఇంపార్టెంట్. దగ్గర ఎలక్ట్రికల్కి ఒక 100 ఎగ్జామ్స్ జరిగితే అందులో 99 ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అయితే వచ్చి ఉంటుంది.
పక్కా అండి. సో మనం చూద్దాం, మనం జనరల్ ఫామ్ చూద్దాం. ఐ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5. ఓకేనా? సో జనరలైజ్డ్ ఫామ్ ఏంటి ఇది? సో ఐఎం అంటే ఏంది? ఐ మ్యాక్సిమం. ఓకేనా? ఐ మ్యాక్సిమం. సో మనకి ఏం ఫైండ్ చేయాలి? ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ చేయాలి అండ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి. సో మనం దీన్ని కంపేర్ చేసుకుని నేను రాస్తాను ఇంకోసారి. ఐ ఈక్వల్స్ టు 100 సైన్ ఆఫ్ 314 టీ మైనస్ 30 degrees. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. మనకి ఐఎం ప్లేస్లో ఏముంది? 100 ఉంది. సో ఐ మ్యాక్సిమం ప్లేస్లో ఎంత ఉంది? 100. మనకు ఒక ఫార్ములా ఉంది. మనకి ఐఆర్ఎంఎస్ ఫార్ములా ఏమవుద్దంటే ఐఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు ఐ మ్యాక్స్ బై √2. ఓకేనా? 100 బై √2. సో మనకి ఎగ్జామ్లో అయితే వాళ్ళు ఇవ్వాల. ఓకేనా? మీరు చూసి చెప్పొచ్చు ఆన్సర్. ఎలా అంటే 100 amperes. సో √2 వాల్యూ ఎంత? 1.414. ఇవి ఖచ్చితంగా నేర్చుకుని అయితే ఉండాలి. √2 వాల్యూ అయితే √3 వాల్యూ మన ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి √2 అంటే 1.414, √3 1.732, 1/√2 0.707, 1/√3 ఎంత? 0.566. సో మనం ఈ వాల్యూస్ అయితే ఖచ్చితంగా నేర్చుకుని అయితే ఉండాలి. సో ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా పాయింట్స్ వాల్యూ వస్తాయి కదా. పాయింట్స్ వాల్యూ అయితే పక్కాగా వస్తాయి. సో ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేవచ్చు ఈజీగా. సో పాయింట్స్ వాల్యూ ఉండేది దీంట్లోనే. ఇంకా మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో మనం చూడండి, ఇక్కడ ఒమేగా కంపేర్ చేసుకున్నాం. ఒమేగా ఎంత ఇక్కడ వాల్యూ? ఒమేగా ఏంటి వాల్యూ? 314. ఒమేగా ఈక్వల్స్ టు 314. మనం సాల్వ్ కూడా చేయబడలేదు. సో దీన్ని చూసి ఆన్సర్ చెప్పచ్చు. వాడు అడిగింది ఏంది? ఫ్రీక్వెన్సీ. బట్ ఇక్కడ దీంట్లో ఏమి ఇచ్చాడు? 314 ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ అంటే ఇది కాదు, ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంది? ఒమేగా ఈక్వల్స్ టు 2πf. ఎఫ్ ఏమవుద్ది? ఒమేగా బై 2π. ఒమేగా ఎంత? 314 బై 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ 7. ఇలా వేసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో అంతేగాని ఒమేగా మాత్రం, ఒమేగా అంటే డైరెక్ట్గా 314 అయితే ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తున్నాడు. సో మనం ఇలా వేసుకుంటే మాత్రం మనకి ఒమేగా మాత్రం రాదు. ఒమేగా అంటే ఇది హెడ్జ్. సో ఇది 50 హెడ్జ్ అయితే ఛాన్సెస్ ఖచ్చితంగా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది. మనం డైరెక్ట్గా వేయకుండానే సాల్వ్ చేయొచ్చు. సో 100/√t అంటే ఎంత? సో 1/√2 వాల్యూ ఎంత? ఇంటూ 100 అనే కదా. సో 1/√2 ఎంత? 0.707. 0.707 ఇంటూ 100 ఎంత? సో 2 zeros ఉన్నాయి. సో మల్టిప్లై చేస్తే 2 zeros ముందుకు రావాలి. 7. సో 2 zeros ముందుకు రావాలి. 1 2. సో 70.7 amperes. ఓకేనా? సో ఇది ఆన్సర్. పాయింట్స్లో అయితే వస్తుంది. ఈ రెండు అయితే ఉన్నాయి. సో దీంట్లో కూడా మనం డైరెక్ట్గా అయితే ఒమేగా అయితే కాదు. సో మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ. అది ఇక్కడ ఫ్రీక్వెన్సీ అడిగాడు, హెడ్జ్లో ఉంటుంది. సో 50 హెడ్జ్ డైరెక్ట్గా చూసి అయితే చెప్పవచ్చు, లేదా దీన్ని సాల్వ్ అయితే కూడా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు. రెజోనెన్స్ కండిషన్ మీకైతే గుర్తుందా? రెజోనెన్స్ కండిషన్లో ఇమాజినరీ టర్మ్ని అయితే మనం 0 చేస్తాం. ఓకేనా? సో సపోజ్ ఆర్ఎల్ సర్క్యూట్ ఉందనుకోండి, ఆర్ఎల్సి సర్క్యూటే అనుకోండి. ఇది ఆర్, ఇది ఎల్, ఇది సి. ఓకేనా? సో దీని ఇంపిడెన్స్ ఏమవుద్ది? నేనేం చెప్పాను? దీని ఇంపిడెన్స్ ఫామ్ ఏమవుద్ది? యాడ్ చేయాలంటే డైరెక్ట్గా ఎల్తో యాడ్ చేయకూడదు, ఇంపిడెన్స్ ఫామ్లో మార్చుకోవాలి. ఈ రెండింటిని అప్పుడే యాడ్ చేయాలి, డైరెక్ట్గా రెసిస్టెన్స్కి యాడ్ చేసినట్టు. సో ఇండక్టర్ ఇంపిడెన్స్ ఫామ్ ఏంది? ఎస్ఎల్. కెపాసిటర్ ఇంపిడెన్స్ ఫామ్ ఏంది? 1/SC. ఓకేనా? సో ఆర్ ప్లస్ ఎస్ఎల్ అంటే jωL ప్లస్ 1/jωC. ఓకేనా? సో జెడ్ ఈక్వల్స్ టు మనకి ఎల్సిఎం చేద్దాం. jωRC ప్లస్ J² అంటే -ω² LC ప్లస్ 1/jωC. ఓకేనా? సో ఈ వాల్యూస్ అయితే రాంగ్. సో ఇంత అయితే వేయబడలేదు, జస్ట్ మీకు చెప్పడానికైతే ఇంత వేసుకుంటే ఇది గేట్ స్టాండర్డ్ అయితే. సో మీకు జస్ట్ చెప్పడానికైతే సపోజ్ ఆర్ఎల్ ఉంది అనుకున్నాం,
ఇది ఆర్, ఇది ఎల్. జెడ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్. మనకి రెజోనెన్స్లో ఏమవుద్ది ఇమాజినరీ టర్మ్ అంతా మనం జీరోకి ఈక్వల్ చేస్తాం. సో ఇమాజినరీ టర్మ్ అంతా జీరోకి ఈక్వల్ చేస్తే మనకి ఏం మిగిలింది, సో ఇమాజినరీ టర్మ్ జీరో అయిపోయింది. సో మనకి ఏం మిగిలింది, జస్ట్ జెడ్ ఈక్వల్స్ టు ఏమైంది ఆర్ అయింది. సో జెడ్ ఈక్వల్స్ టు ఆర్. సో ఇట్ రిజల్ట్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అన్నాడు. సో ఇంపిడెన్స్ అంటే ఏం మిగిలింది మనకి జెడ్ ఈక్వల్స్ టు ఆర్. అంటే రెజోనెన్స్ లో సర్క్యూట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, రెసిస్టివ్ నేచర్. ఏంటి, రెసిస్టివ్ నేచర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఆర్. V by R అంటే కరెంట్. ఓకేనా, కరెంట్ I ఈక్వల్స్ టు V by R. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈస్, మనం చూసి మనకి ఏం సబ్జెక్ట్ తెలియకపోయినా మనం చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా అంటే లైటర్ ఇన్ వెయిట్ ఉంటే మనకి డిసడ్వాంటేజా అడ్వాంటేజా? లైటర్, వెయిట్ తక్కువ ఉంది, మనకి తీసుకునేదానికి లిఫ్ట్ చేసుకునేదానికి బాగుంటుంది అంటే ఏంది అడ్వాంటేజ్. సో ఆన్సర్ అయితే ఇది కాదు. వాడు అడిగింది ఏంది, డిసడ్వాంటేజ్ అడిగింది. సో ఇక్కడ వద్దాం. బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్. బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్, వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏంది అసలు, వి నో లోడ్ మైనస్ వి ఫుల్ లోడ్ బై వి ఫుల్ లోడ్. నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి అయితే డ్రాప్ తక్కువగా ఉండాలి. సో వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది తక్కువ ఉంటే మంచిది. ఓకేనా. సో వోల్టేజ్ రెగ్యులేషన్ తక్కువ ఉంటే మంచిది. సో నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి డ్రాప్ తక్కువ ఉండాలి. సో బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే మంచి వోల్టేజ్ రెగ్యులేషన్. అది డిసడ్వాంటేజా? మంచి వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే డిసడ్వాంటేజ్ కాదు, అది అడ్వాంటేజ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ కాపర్ సేవింగ్. చూడండి, కాపర్ మనకి సేవ్ అయింది. కాపర్ సేవ్ అయింది అంటే మనకు అది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అయితే కాదు, అడ్వాంటేజే. సో డైరెక్ట్గా ఇది ఆన్సర్ అయితే పెట్టేవచ్చు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్గా డో నాట్ ఐసోలేట్ ద సెకండరీ ఫ్రమ్ ద ప్రైమరీ. సో సబ్జెక్ట్ తెలిసిన మనకి ఆటో ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ వైండింగే ఉంటుంది. ఓకేనా. ఇది మనకి ఆటో ట్రాన్స్ఫర్, ఇందులో సింగిల్ వైండింగే ఉంటుంది. సో డ్యూయల్ వైండింగ్ యూజ్ చేసే అప్లికేషన్స్ దగ్గర అయితే దీన్ని వాడలేం. సో అదే డిసడ్వాంటేజెస్. డు నాట్ ఐసోలేట్ ద సెకండరీ ఫ్రమ్ ద ప్రైమరీ. మనం సెకండరీ ప్రైమరీని సపరేట్ చేయలేం. ఎలా అంటే నార్మల్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఇలా సపరేట్ చేయగలమా? దీనికి ఆటో ట్రాన్స్ఫార్మర్కి సపరేట్గా చేసి ఆపరేషన్ అయితే చేయగలమా? చేయలేము. సో అదొకటే డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్? సో మనకి ప్రైమరీ టర్న్స్ N1 ఏంటో కనుక్కోవాలి, N2 ఏంటో కనుక్కోవాలి. చాలా లాజిక్ క్వశ్చన్ అండి, ఇదైతే చాలా లాజిక్ క్వశ్చన్. ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రైమరీ విత్ ఏ వోల్టేజ్ ఆఫ్ V1 ఎంత, సబ్ ప్రైమరీ వోల్టేజ్ ఎంత 110 volts, V2 ఎంత 25 volts. మనం ఇంకోటి అడిగాడు వాడు, కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ వోల్ట్ ఈజ్ 6. ఒక్క వోల్ట్కి, దీని మీనింగ్ ఏందో తెలుసా, ఒక్క వోల్ట్కి ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 6 టర్న్స్ ఉన్నాయి. సో ఇదే మనకి లాజిక్. ఈ లాజిక్ మనం అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ని 1 సెకండ్లో పెట్టేయచ్చు. ఒక్క వోల్ట్కి ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 6 టర్న్స్ ఉన్నాయి. అంటే చూడు, 1 2 3 4 5 6. సో ఇదంతా కలిపి ఎంత జనరేట్ చేస్తుంది, 1 volt. ఓకేనా. సో ఎగ్జామ్ అయితే డయాగ్రామ్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థం కావడానికి అయితే నేను డయాగ్రామ్ వేస్తున్నాను. సో చూడండి, ఇది V1 ప్రైమరీ, ఇది V2. ఇక్కడ ఎంత అండి, ఇది N2, ఇది N1. V1 ఎంత వచ్చాడు. సో మనం ఈ N1 ఫైండ్ చేయాలి, N2 ఫైండ్ చేయాలి. సింపుల్ లాజిక్, యాప్టిట్యూడ్ క్వశ్చన్. సబ్జెక్ట్లో కూడా దీంట్లోకి పోవాల్సిన అవసరం లేదు. చూడండి, V2కి వద్దాం ఫస్ట్. V2 25 volt, మొత్తం ఎంత 25 volt. సో మనకి చూడండి 1 volt వచ్చేసి 6 టర్న్స్ అయితే, క్వశ్చన్లో ఇచ్చిందే ఇది. 1 voltకి, ఒక్క వోల్ట్కి 6 చుట్లు అయితే 25 వోల్ట్లకి ఎన్ని చుట్టులు మనం ఫైండ్ చేయాలి అంతే. 1 వోల్ట్కి 6 అయితే 25 వోల్ట్లకి ఎంత. సో దీన్ని X అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేయండి. సో X × 1 ఈక్వల్స్ టు 25 × 6. సో X ఎంత, 6 5 30, 6 2 12, 150 టర్న్స్. చూసారా. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు ఆన్సర్. సో ఓకేనా. N2 ఎంత 150
సో N2 ఎంత 150 టన్స్. సో సబ్జెక్ట్ లేని వాళ్ళకి అయితే దీన్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఆ తర్వాత V1 ఎన్ని టన్స్? సో మనకి మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను, 1 వోల్ట్కి 6 టన్స్ అయితే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత 110 వోల్ట్స్. 110 వోల్ట్లకి ఎన్ని టర్న్స్ ఉండాలి? సేమ్ అదే క్వశ్చన్. X × 1 = 110 × 6. సింపుల్. X ఎంత 6000 66 టన్స్. సో N1 ఎంత 660 టర్న్స్. సో 660. సో ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది. ఈజీ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఏ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనే ట్రాన్స్ఫార్మర్ ఈస్ కండక్టెడ్ టు డిటర్మైన్. సో మనకి 2 టెస్ట్లు అయితే ఉన్నాయి షార్ట్ సర్క్యూట్ మీద. ఒకటి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆర్ నో లోడ్ టెస్ట్. ఇంకోటి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో మీకు అర్థమయ్యేదానికైతే నేను ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంది, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంది వేయబోతున్నాను. సో చూడండి, సో మనకి ఇది సెకండరీ వైండింగ్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే షార్ట్ చేస్తాం, ఓకేనా. సో సెకండరీలో కరెంట్ పోతుందా లేదా? సో కరెంట్ సర్క్యులేట్ అవుతుంది వైండింగ్లో అంటే కాపర్ లాసెస్ ఫామ్ అవుతాయి, ఓకేనా. అదే మనం నో లోడ్ టెస్ట్ లేదా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లు అయితే దీన్ని ఓపెన్ చేస్తాం. సో కరెంట్ ఫ్లో అవుద్దా? సో అవ్వదు. సో షంట్ పాత్లోకి అయితే కరెంటు పోద్ది. సో నో లోడ్ టెస్ట్లు ఏమో నో లోడ్ లాసెస్ ఫైండ్ చేస్తాం అంటే కోర్ లాసెస్ నథింగ్ బట్ హిస్టరీసిస్ అండ్ ఎడీ కరెంట్ లాసెస్. సో మనం దీన్ని చూసి మనం చూడంగానే ఎలా చేయొచ్చు అంటే ఈ 3 ఒకటే. కోర్ లాసెస్ అంటే ఏంది, హిస్టరీసిస్ లాసెస్ ప్లస్ ఎడీ కరెంట్ లాసెస్. సో ఇది 3 కాదు, సింపుల్గా ఆన్సర్ ఇది, అంతే. ఇన్ కేస్ మనకు తెలియకపోతే మనం ఇలా వేసుకోవచ్చు. మనకి నో లోడ్ టెస్ట్లో కోర్ లాసెస్ మనం ఫైండ్ చేస్తాం. కోర్ లాస్ అంటే హిస్టరీసిస్ ఎడీ కరెంట్ లాస్. సో అదే షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో అయితే కాపర్ లాసెస్, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్సులేటర్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ టర్మినేటింగ్ ద కండక్టెన్స్ ఆన్ కార్నర్ పోల్స్. మనం ఇక్కడ టవర్ అయితే ఉంటుంది. సో మనకి కార్నర్ పోల్స్ ఏంటి, పోల్స్కి ఇది ఒక పోల్ అండి, ఇది పోలు. సో మనం కార్నర్స్ దగ్గర ఇలా ఉంది కదా. సో మనం ఇక్కడ సస్పెన్షన్ పెడితే స్ట్రెయిన్కి తేడా ఏందో చూద్దాం. మనం ఇదొక కండక్టరు, ఓకేనా. ఈ కండక్టర్కి మనం సస్పెన్షన్తో ఇలా పెట్టాం. సస్పెన్షన్ ఇన్సులేటర్ అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. సో ఇది పోలు. సో మనం ఏం చేసామంటే మళ్ళీ ఇంకో కండక్టర్కి ఇది కండక్టర్, ఈ రెండింటి జాయింట్ ఇలా ఇచ్చాం, ఇలాగే కదా. సో ఇది జాయింట్ని నేను స్ట్రెయిన్ వాడకుండా మీకు సస్పెన్షన్తో అయితే చెప్తున్నాను. సో చూడండి, ఇలా ఉందనుకోండి, మనకి ఎయిర్ వచ్చింది, సస్పెన్షన్ ఏమవుద్ది, స్వింగ్ అవుతాయి అంటే ఊగుతాయి. సో ఇలా వస్తే నో ప్రాబ్లం. అదే ఇలా వచ్చినవి ఇలా కూడా వెళ్తాయి కదా. సో ఇది కూడా ఇలా కూడా వెళ్తుంది కదా. సో ఈ 2 షార్ట్ అయితే సో దాని వలన మనకి స్ట్రెయిన్ ఇన్సులేటర్ అయితే మనం ఇలా వాడతాం. సో ఇది వర్టికల్గా ఉంటుంది, ఇది హారిజెంటల్గా ఉంటుంది. సో ఇక్కడ ఫిక్స్ చేసేసి ఉంటాం కాబట్టి సో ఇది ఎయిర్కి మూవ్ అయ్యే ప్రసక్తే లేదు. సో మనకి కండక్టర్ ఆర్ కార్నర్ పోల్స్ దగ్గర అయితే స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్ అయితే మనం వాడతాం, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. In a 3-phase induction motor, if the rotor speed becomes equals to the speed of the stator rotating magnetic flux, then the rotor EMF becomes. నేను ఇందాక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. రోటార్ ఈఎంఎఫ్ E2 ఏమవుద్ది, S × E1, ఓకేనా. సో స్లిప్ మనకి మెయిన్ ఇక్కడ ప్లే చేస్తుంది, మెయిన్ రోలు. ఇక్కడ ఏమన్నాడు, రోటార్ స్పీడ్ NR దేనికి ఈక్వల్ అన్నాడు, స్పీడ్ ఆఫ్ ద స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంది, సింక్రనస్ స్పీడ్, ఓకేనా. సో NR = NS. మనం క్వశ్చన్ని ఇలా గనక మనం డిజైన్ చేసుకుంటే మనకి ఇక్కడే ఆన్సర్ వస్తుంది పక్క. ఇందులోనే మనం చెప్పేయచ్చు. వాడు ఏమన్నాడు, రోటార్ స్పీడ్ బికమ్స్ ఈక్వల్స్ టు
మెయిన్ ఇక్కడ కీ పాయింట్స్ ఎన్ని, రోటార్ స్పీడ్ ఈక్వల్ స్టేటార్ రొటేటింగ్ రిఫరెన్స్ అంతే. సో ఎన్ఆర్ ఈక్వల్స్ టు ఎన్ఎస్, ఇదే వాడు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇదే, సో ఎన్ఆర్ ఈక్వల్స్ టు ఎన్ఎస్, స్లిప్ ఏమవుద్ది, స్లిప్ ఫార్ములా ఎన్ఆర్ మైనస్, సో ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ అంటే సపోజ్ రెండు 1 1 అనుకోండి, 1 మైనస్ 1 ఏంది 0, స్లిప్ ఎంత 0, స్లిప్ 0 అయితే E2 ఏమవుద్ది 0. ఓకేనా, రోటార్ ఈఎంఎఫ్ ఏమవుద్ది 0. సింపుల్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టర్న్స్ ఇన్ ఎ కాయిల్ ఇంక్రీజెస్ దెన్ ద ఇండక్టెన్స్ ఈస్, మనకి ఇండక్టెన్స్కి ఒక ఫార్ములా అయితే ఉంది. సో L ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ హోల్ స్క్వేర్ బై రిలక్టెన్స్. ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ హోల్ స్క్వేర్ బై రిలక్టెన్స్. సో ఇండక్టెన్స్కి ఫార్ములా. సో రిలక్టెన్స్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద కోర్ బై మ్యూ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ టర్న్స్ ఇన్ ఎ కాయిల్. సో సపోజ్ కాయిల్ అయితే ఇలా ఉందనుకోండి, ఇది కాయిల్, దీని లెంత్ వచ్చేసి ఎల్ అనుకోండి. సో డిస్టెన్స్ బిట్వీన్ టర్న్స్ ఇన్ ఏ కాయిల్ అంటే ఏంది, ఈ రెండు టర్న్స్కి ఉండే మధ్య డిఫరెన్స్. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ టర్న్స్ ఇన్ ఏ కాయిల్ ఇంక్రీజెస్ దెన్ ద ఇండక్టెన్స్ అయితే ఏమవుద్ది అని అడుగుతున్నాడు. సో ఈ రెండింటికి మధ్యన, ఈ రెండు టర్న్స్కి ఒక చుట్టు ఉంది కదా, సో దానికి రెండో చుట్టుకి మధ్యన డిఫరెన్స్ వచ్చేసి వాడు అడిగింది బిట్వీన్ టర్న్స్ ఇన్ ఏ కాయిల్. సో మనం వాడు ఏమన్నాడు, ఇంక్రీజెస్ అన్నాడు. మనం ఇంక్రీజ్ చేస్తే ఎలాగో చూద్దాం. ఇది కదా, సో ఇంక్రీజ్ అంటే ఇది, అంటే టర్న్స్కి మధ్య నుండే దూరం కనుక మనం పెంచితే లెంత్ కూడా ఏమైంది, ఇదే దాన్ని నేను ఇలా చేశాను, కొంచెం స్ట్రెచ్ చేశాను. ఈ లెంత్ సేమ్ ఇదే మెటీరియల్ ఇలా చేస్తే లెంత్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది, లెంత్ పెరిగింది. ఎందుకు, కొంచెం స్ట్రెచ్ చేశాను. టర్న్స్కి గ్యాప్ ఎంత చూడండి, ఇక్కడ టర్న్స్ గ్యాప్ ఎక్కువ ఉంది, సో ఇక్కడ తక్కువ ఉంది. సో అదే వాడు ఇక్కడ చెప్పింది మనకి. టర్న్స్ మధ్యన గ్యాప్ అయితే ఇంక్రీజ్ చేసాం, ఎల్ ఏమైంది, ఇన్క్రీజ్ అయింది. సో ఎల్ ఇంక్రీజ్ అయితే ఇది పై వాల్యూ ఇంక్రీజ్ అయితే రిలక్టెన్స్ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్. అదే కింద వాల్యూ ఇంక్రీజ్ అయితే రిలక్టెన్స్ తగ్గద్ది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో రిలక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఇక్కడ. సో లెంత్ పెరిగితే రిలక్టెన్స్ ఏమవుద్ది, పెరగద్ది. రిలక్టెన్స్ పెరిగితే చూడండి, ఈ ఫార్ములాలోకి వచ్చేయండి, రిలక్టెన్స్ పెరిగితే L ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై రిలక్టెన్స్ కదా. సో రిలక్టెన్స్ పెరిగితే L ఏమవుద్ది, తగ్గద్ది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్తో వాల్యూ ఇంక్రీజ్ అయితే ఈక్వల్ అవతల ఉండేది కూడా ఇంక్రీజ్ అవుద్ది. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే కింద వాల్యూ పెరిగితే మొత్తం వాల్యూ తగ్గద్ది. సో ఇండక్టెన్స్ ఏమవుద్ది, డిక్రీజెస్. ఇదైతే ఆన్సర్ దానికి. సో నెక్స్ట్ పాయింట్, మనకి కేసీఎల్ తెలుసు. కేసీఎల్ లా ఏం చెప్తుంది, ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ లీవింగ్ కరెంట్స్. ఈ ఒక్క ప్రిన్సిపల్ తెలిస్తే ఈ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి I5 కనుక్కోమన్నాడు, ఈ వాల్యూ ఏమవుద్దో కనుక్కోమన్నాడు. మీకు ఈ ఫార్ములాతో వేసుకోండి, మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎంటరింగ్ కరెంట్స్, ఈ పాయింట్ మనం రిఫరెన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎంటర్ అయ్యే కరెంట్స్ ఏవి, I2 ఇది ఎంటర్ అవుతుంది. ఓకేనా, I5 ఎంటర్ అవుతుంది, I2 ప్లస్ I5 ప్లస్ ఇంకేం ఎంటర్ కావట్లా, అన్నీ లీవ్ అవుతున్నాయి. సో ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్. లీవింగ్ ఎంత, I3 లీవ్ అవుతుంది ప్లస్ I1 లీవ్ అవుతుంది ప్లస్ I4 లీవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి అన్ని వాల్యూస్ తెలుసు, I5 ఒకటి తెలియదు. సో I5 ఈజీగా అయితే కనుక్కోవచ్చు. సో I2 ఎంత 2 ప్లస్ I5 తెలియదు కాబట్టి I5 గానే ఉంచండి, ఈక్వల్స్ టు I3 వాల్యూ ఎంత 1 ప్లస్ I1 వాల్యూ ఎంత 3 ప్లస్ I4 వాల్యూ ఎంత 5. సింపుల్. 3 5 ఎంత 8 9, I5 ఈక్వల్స్ టు 4 9, ఈ 2 అటుపోతే ప్లస్ 2 ఉంది, ఈక్వల్ అవతల పోతే -2. సో I5 ఏమవుద్ది ఇప్పుడు, 9 - 2 ఎంత 7 amperes. సో 7 amperes ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఇన్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ గివెన్ బై. సో మనకి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఇది. సో ఈ వేలుకి అండ్ మిడిల్ ఫింగర్కి అయితే పర్పెండిక్యులర్గా 90 degrees గ్యాప్ ఉండాలి. సో అలా పెట్టాలి. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఇది. సో థంబ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ కండక్టర్ మూమెంట్ డైరెక్షన్ ఏంటి, కండక్టరు ఎటువైపు మూవ్ అవుతుందో ఈ థంబ్ చూపిస్తుంది. సో ఈ చూపుడు వేలు ఏం చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో మనకి థంబ్ ఏం చూపిస్తుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చాలా టైమ్స్ అయితే ఎగ్జామ్స్లో రిపీట్ అయి ఉంది. డైరెక్షన్ ఆఫ్ కండక్టర్ మూమెంట్, కండక్టర్ డైరెక్షన్. మనకి మోటార్లో కండక్టరు క్లాక్ వైజ్ డైరెక్ట్ అయింది అనుకో, సో దాని గురించి చెప్పేదే థంబ్. ఓకేనా. సో చూపుడు వేలు 4 ఫింగర్ ఏం చెప్తుంది, చూపుడు వేలు. సో ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు అంటే ఇండెక్స్ ఫింగర్ ఏం చెప్తుంది, ఇండెక్స్ ఫింగర్ ఏం చెప్తుంది, ఇండెక్స్ ఫింగర్ అంటే ఇది. సో నార్త్ పోల్ టు సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో మిడిల్ ఫింగర్ ఏం చెప్తుంది, చాలా ఇంపార్టెంట్ అండి. మిడిల్ ఫింగర్ ఏం చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్, ఇందులో కూడా ఇంకో ట్విస్ట్ ఉంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ ఈఎంఎఫ్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీకు 2021లో దీని గురించి అయితే క్వశ్చన్ అడిగాడు. ఏమో మనం చెప్పలేం, అప్కమింగ్ ఎగ్జామ్స్లో వీటి గురించి క్వశ్చన్ అడగచ్చు. సో అందుకని అన్నీ తెలుసుకొని ఉండడం అయితే బెటర్, దానికోసమే అన్నీ చెప్పడం అయితే జరిగింది. సో మిడిల్ ఫింగర్ ఏం చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ ఈఎంఎఫ్. సో డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చెప్పేది ఎవరంటే మిడిల్ ఫింగర్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్ 100 watts 250 watts రేటెడ్ బల్బ్. సో ఒక బల్బ్ అయితే ఉంది, సో ఆ బల్బ్ వాట్స్ ఇచ్చారు. వాట్స్ అంటే ఏంది, వాట్స్ యూనిట్స్ దేనికి, పవర్కి. పవర్ ఎంత ఇచ్చాడు, 100 watts ఇచ్చాడు. దానికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 250 volts ఇచ్చాడు. సో మనకి పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ కనుక్కోవడం ఈజీ. ఓకేనా. 2 ఫార్ములాస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఫార్ములా కూడా నేను మీకోసం అయితే ఫార్ములాని డెరైవ్ చేస్తాను. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో ఏది కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అన్నీ వీటి నుంచి తెప్పించుకోవచ్చు. మనకి పవర్ ఫార్ములా తెలుసుకుంటే చాలు. సో పవర్ ఫార్ములా ఏంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకేనా, వోల్టేజ్ ఇంటూ కరెంట్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, పవర్ వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. బట్ మనకు కావాల్సింది ఏంది, R. ఇందులో R ఉందా, లేదు. ఆర్ని మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, V ఉంది, P ఉంది, Pలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. బట్ మనకి I వస్తుంది. మనకు I కాదు కావాల్సింది, R కావాలి. సో మనం Rని ఎలా తెప్పించుకుంటాం అంటే V ఇంటూ ఓమ్స్ లా నుంచి, ఓమ్స్ లా ప్రకారం I ఏమొద్ది, V/R. సింపుల్. సో I ఏమొద్ది, V/R. సో ఇక్కడ V/R సింపుల్. సో P ఏమొద్ది, V²/R. ఇప్పుడు చూడండి, పవర్ ఉంది, వోల్టేజ్ ఉంది, రెసిస్టెన్స్ వస్తుంది. సో R ఈక్వల్ టు డివిజన్లో ఉంది, ఈక్వల్ టు అవుతూ మల్టిప్లికేషన్ అవుద్ది. సో V²/P మల్టిప్లికేషన్ కిందకు వస్తే డివిజన్లో అవుద్ది. R ఈక్వల్స్ టు V²/V ఎంత. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా 250ని 2 times రాసుకోండి, ఎందుకంటే V² కదా. 250 × 250/P ఎంత, 100. సో దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే ఒక జీరో క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 25 ఎంత, 625. ఇలాంటి వాల్యూస్ అయితే మీరు గన్ షాట్గా గుర్తుపెట్టుకోవాలి. 25 15 15 25 625 15 225 5 25 10 100 11 121 ఇలాంటి వాల్యూస్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్లో చాలా యూస్, అవన్నీ క్యాలిక్యులేట్ చేసేలోపు ఎగ్జామ్ టైం అయితే అయిపోద్ది. సో మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్ మీకు. సో 625 ohms ఆన్సర్ అయితే ఇది. సో నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఏ కెపాసిటర్ ఆఫ్ 500 microfarad, కెపాసిటర్ వాల్యూ ఇచ్చాడు ఎంత, 500 microfarad. ఓకేనా,
వోల్టేజ్ ఎంత 200 volts. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్ ఈజ్ మనకి జౌల్స్ అని ఇచ్చాడు. ఎనర్జీకి యూనిట్స్ ఎంత? ఎనర్జీకి యూనిట్స్ ఏంది? జౌల్స్. వోల్టేజ్కి యూనిట్స్ ఏంది? వోల్ట్స్. కరెంట్కి యూనిట్స్ ఏంది? యాంపియర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పవర్కి యూనిట్స్ ఏంది? వాట్స్. డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. బేసిక్ క్వశ్చన్స్ కూడా ఒక్కోసారి అయితే క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా అడగచ్చు. సో మనం సి ఉంది, వి ఉంది. సో మీకు డయాగ్రామ్ కూడా మీకు అర్థమయ్యేదానికి డయాగ్రామ్ కూడా వేస్తాను. సో కెపాసిటెన్స్కి అక్రాస్గా ఉండే వోల్టేజ్ ఎంత? 200 volts. దీని వాల్యూ ఎంత? 500 × 10⁻⁻6 farad. ఓకేనా? సో మనకి ఏం కావాలి? ఎనర్జీ ఎంత స్టోర్ చేసుకుంది? ఎనర్జీ స్టోర్ ఇన్ కెపాసిటర్ అడిగాడు. ఎనర్జీ ఫార్ములా ఏంది కెపాసిటర్లో? 12 C × V². చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ 80% ఎగ్జామ్స్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 12 × C ఎంత? 500 × 10⁻⁻6. 10⁻⁻6 ఓకేనా? ఇంటూ V². వీని 2 times వేసుకోండి. 200 × 200. దీన్ని సాల్వ్ చేయడం ఎలా? చాలా మంది అయితే భయపడతా ఉంటారు. దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి, బాగా చాలా ఇంపార్టెంట్. ఇంత క్యాలిక్యులేట్ చేసుకుంటే టైం సాలదు. సో దానికోసం చెప్తున్నాను, అందరు వినండి. సో ఇక్కడ దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, ఈ 2 zeros తీసుకోండి, ఈ 2 zeros తీసుకోండి, ఈ 2 zeros. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 zeros ఉన్నాయి. సో 6 zeros 1 2 3 4 5 6. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? జీరోలు ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 6 times ఉన్నాయి. సో 6 పైన రాయండి, సింపుల్. సో ఇప్పుడు చూడండి, 5 2s 10, 10 2s 20. సో 20 ఇంటూ ఆల్రెడీ 10⁻⁻6 ఉంది, ఇంటూ ఈ 6 zeros మనం 10⁻6గా రాయొచ్చు. మనకి బేసిక్ మ్యాథ్స్లో అయితే ఒకటి ఉంది, బేసెస్ సేమ్, పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. సో 20 ఇంటూ బేసెస్ సేమ్ కదా, పవర్స్ ఏమవుతాయి? యాడ్. 10⁻⁻6 + 6. -6 + 6 ఏమవుద్ది? 0. 10⁻0 1. సో 20 joules ఆన్సరు. సో ఇలాగైతే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంత ప్రాసెస్ కూడా మీకు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆన్సర్ చూడంగానే చెప్పొచ్చు 20 joules అని చెప్పి. సో ఇది ఆన్సరు. సో నెక్స్ట్ క్వశ్చన్, కెపాసిటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు అచీవ్. ఓకేనా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. నేను ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు 2-3 questions రేపు ఎగ్జామ్స్లో వచ్చే పాసిబిలిటీస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇందులో కూడా ఇంత టైం ఎందుకు అవుతుందంటే, పాసిబిలిటీస్ ఈ ఎగ్జామే రేపు, ఈ క్వశ్చనే రేపు ఇవ్వకపోవచ్చు. సో ఈ కెపాసిటెన్స్ ప్లేస్లో మీకు ఇండక్టర్స్ ఇవ్వచ్చు, ఇండక్టర్ ప్లేస్లో మీకు రెసిస్టెన్స్ ఇవ్వచ్చు. సో ప్రతి ఒక్క పాసిబిలిటీ వచ్చే ఛాన్సెస్ అయితే నేను చెప్తున్నాను. సో అందరూ కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మనకి రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ 2 ఉన్నాయి. ఈ రెండుకి ఫార్ములా ఒకటే. సో కెపాసిటెన్స్. సో చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్కి ఇండక్టెన్స్కి ఫార్ములా ఒకటే. ఎలా అంటే, రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్లో ఉన్నాయి. ఫార్ములా ఏంది? సిరీస్లో R1 + R2. ఓకేనా? అలాగే ఇండక్టెన్సెస్ ఇన్ సిరీస్ ఫార్ములా ఏంటి? L1 + L2. అంటే దీన్ని బట్టి రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ ఒకటే. సో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఫార్ములా ఏంటి? 1/R parallel = 1/R1 + 1/R2. ఓకేనా? అలాగే ఇండక్టెన్స్ ప్యారలల్ ఫార్ములా ఏంది? 1/L ఈక్వివాలెంట్ = 1/L1 + 1/L2. ఓకేనా? సో మనం యాడ్ చేస్తే సిరీస్లో, ఇది సిరీస్ కనెక్షన్ కదా, ఇది సిరీస్ కదా, సిరీస్లో మనం యాడ్ చేస్తే రెసిస్టెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? 2 అనుకోండి, 3 అనుకోండి, 2 + 3 ఏమవుద్ది? 5 అవుతుంది. సో పెరిగింది, ఇంక్రీజెస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇండక్టెన్స్ కూడా 2 అనుకోండి, 3 అనుకోండి, ఏమైంది? 2 3 ఉన్నాయి, ఆ రెండు కలిపితే 5 అయింది, పెద్ద నెంబరు. సో ఇంక్రీజ్ అయింది. సిరీసెస్లో ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ప్యారలల్లో చూద్దాం.
సో ఇక్కడ మనం 2 3 కదా అనుకుంది, 1/2 ప్లస్ 1/3 అనుకుందాం. ఎల్సిఎం ఎంత? 6 2 3 3 ప్లస్ 2 ఎంత? 4 5 5/6. చూడండి, పైన చిన్న వాల్యూ, కింద పెద్ద వాల్యూ. ఆన్సర్ ఖచ్చితంగా 0 పాయింట్లు అయితే వస్తుంది. సో అలాగే దీనికి కూడా చేసుకుంటే సేమ్ ఆన్సర్ 0 పాయింట్. సరే వేద్దాం. 6 5 0.0 42 6 8 48 0.8 సంథింగ్ 0.8. సో 0.8. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 2 3 అనుకున్నారు, 2 + 3 5 అయింది, పెరిగింది. ఇండక్టెన్స్లో కూడా సిరీస్లో సేమ్. ప్యారలల్లో ఏమైంది? 2 3 అనుకున్నాం, 2 3 కాదు 0.8 వచ్చింది. అంటే ఏంది? ప్యారలల్లో వాల్యూస్ కనుక రెసిస్టెన్స్ ఉంటే వాల్యూ ఏమైంది? తగ్గింది. అలాగే ఇండక్టెన్స్లో కూడా తగ్గింది. సో ఇదంతా మీకైతే నేనైతే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు కెపాసిటెన్స్కి వద్దాం. కెపాసిటెన్స్ వాల్యూ చూడండి, అక్కడ రెసిస్టెన్స్కి సిరీస్లో ఉన్న వాల్యూ కెపాసిటెన్స్కి ప్యారలల్లో. ఓకేనా? కెపాసిటర్స్ సిరీస్లో అంటే మనకేమవుద్ది తెలుసా? వాల్యూ 1/C సిరీస్ ఏమవుద్ది? 1/C1 ప్లస్ 1/C2. అక్కడ మనం యాడ్ చేసాం సిరీస్లో, బట్ ఇక్కడ ప్యారల్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే ప్యారలల్ అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్. నేను అన్ని పాసిబిలిటీస్ చెప్తున్నాను, రేపు ఎగ్జామ్లో మీకు ఈజీగా ఉండేదానికైతే. సో అదే సి ప్యారలల్లో ఉంటే మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం డైరెక్ట్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకైతే సిరీస్లో ఇది ప్యారలల్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని అయితే మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సిరీస్ రెసిస్టెన్సెస్ కనుక సిరీస్లో ఉంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెసిస్టెన్సెస్ కనుక సిరీస్లో ఉంటే వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా? సెకండ్ పాయింట్, అదే రెసిస్టెన్స్లో కనుక ప్యారలల్లో ఉంటే వాల్యూ ఏమవుద్ది? తగ్గద్ది. చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండక్టెన్స్ ఎల్, ఓకేనా, సిరీస్లో ఉంటే పెరగద్ది. ఇక్కడ ఎల్ సిరీస్ ప్యారలల్లో ఉంటే సేమ్ తగ్గద్ది. ఎల్కి ఆర్ ఒకటే అండి. సో కెపాసిటెన్స్ దగ్గర అయితే చూడండి, కెపాసిటెన్స్ అయితే వీటికి రివర్స్. ఎందుకు? సిరీస్లో మనం ఈ ఫార్ములా వేసింది, ఇది కాదు, ఇది వేస్తే పెరిగేది, బట్ ఇది వేసాం కాబట్టి తగ్గద్ది. సో సిరీస్లో ఉన్నప్పుడు కెపాసిటెన్స్ వాల్యూ తగ్గద్ది. అదే ఇక్కడ సిరీస్లో ఉన్నప్పుడు కెపాసిటెన్స్ వాల్యూ పెరగద్ది. సో అదే ఇక్కడ అడిగింది. కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు అచీవ్. కెపాసిటెన్స్ ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ఇంపిడెన్స్ ఏమవుద్ది? కెపాసిటెన్స్ వాల్యూ మొత్తం ఏమవుద్ది? లాస్ట్కి పెరగద్ది. హయ్యర్ కెపాసిటెన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. సో ఇది మంచి క్వశ్చను, స్టాండర్డ్ క్వశ్చను. ఇవి రెండు రేపు మీకు ఎగ్జామ్లో కెపాసిటెన్స్ బదులు ఇండక్టర్ అడగచ్చు, ఇండక్టర్ బదులు రెజిస్టర్ అడగచ్చు, మనం చెప్పలేం. రెజిస్టర్ బదులు కండక్టెన్స్ కూడా అడగచ్చు, మనం చెప్పలేము. సో అందరూ కూడా అన్ని పాసిబిలిటీస్ అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి డీసీ షంట్ మోటార్లు అయితే ఒక క్వశ్చన్ అడిగింది. ఇది కూడా ఒక మంచి స్టాండర్డ్ క్వశ్చను. ఈ క్వశ్చన్ అయితే కొంచెం ఏఈ లెవెల్ అండ్ సబ్ ఇంజనీర్ లెవెల్ క్వశ్చన్ కూడా. సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ఇవన్నీ అసలు గుర్తు కూడా పెట్టుకోని అవసరం లేదు, అన్నీ మీరే చేస్తారు. సో మీ అనాలిసిస్ కోసం అయితే నేను ఫస్ట్ నుంచి సర్క్యూట్ వేసి చెప్తాను. ఓకేనా? సో వాళ్ళు ఏమడిగాడు? డీసీ షంట్ మోటార్ అన్నాడు. డీసీ షంట్ మోటార్ సర్క్యూట్ మనం వేద్దాం. డీసీ షంట్ మోటార్కి మనం ఏం చేస్తాం? సప్లై ఇస్తాం. సో వీటీ అనేది సప్లై. ఓకేనా? సో ఈ బ్రషెస్ ఓకేనా? ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఇది బ్యాక్ ఈఎంఎఫ్, ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్. సో సారీ, వాల్యూ టర్న్స్ అయితే ఎక్కువ టర్న్స్ ఉంటాయి. సో ఇది ఆర్ఎస్హెచ్, చాలా ఇంపార్టెంట్. ఇది షంట్ మోటార్ యొక్క డయాగ్రామ్. మనకి కావాల్సింది చూడండి, మనకి ఫార్ములా బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ఈక్వల్స్ టు
5NZ/60 into poles by number of parallel path A. సో మనకి 5 ఇచ్చాడు n ఇచ్చాడా, స్పీడ్ ఆఫ్ ద మోటార్ మనం కనుక్కోవాలి. ఇక్కడ n మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో n మనం చేయాలి. 5 ఇచ్చాడు. z ఇచ్చాడా, z అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ 500 ఇచ్చారా బై 60. p అంటే పోల్స్ ఎన్ని ఇచ్చాడు, 6 పోల్ అంటే 6. p అంటే 6. ల్యాప్ వైండింగ్ అన్నాడు. ల్యాప్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. అదే వేవ్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్ ఈక్వల్స్ టు 2. ల్యాప్ లో a ఈక్వల్స్ టు p అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. పోల్స్ 6 అనుకో, a కూడా 6. బట్ ఇక్కడ వేవ్లు అలా కాదు, పోల్స్ 6 అన్నాడు అనుకో, a మాత్రం 2 ఉంటుంది. పోల్స్ 10 అన్ని 100 అన్నా a అనేది 2 ప్యారలల్ పాతే ఉంటుంది వేవ్లో. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఈబి కావాలి. మనం n కావాలంటే 5Z అన్నీ ఉన్నాయి, మనకి ఈబి కావాలి. సో ఈబి దీని నుంచి సాల్వ్ చేద్దాం. ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, నేను అర్థం చేసుకుంటాను. సో ఇది సబిన్నర్ ఏ లెవెల్ క్వశ్చన్. సో అందరూ కూడా నో ప్రాబ్లం. ఈ క్వశ్చన్స్లోనే మనకి మెరిట్ డిసైడ్ అయ్యేది, మనకి మెరిట్ లిస్ట్ డిసైడ్ అయ్యేది మాత్రం ఇలాంటి క్వశ్చన్స్లోనే. సో అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇంత పెద్ద క్వశ్చన్ మనకి ఇవ్వరులే, ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అండి, ఇది ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ దగ్గరే చాలా మంది అయితే అటెంప్ట్ చేయలేదు. ఈ క్వశ్చన్ దగ్గర 1 మార్క్లో కూడా జాబ్ పోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో మెరిట్ డిసైడ్ చేసేది ఇలాంటి క్వశ్చన్సే. సో అందుకే అలాంటి హార్డ్ క్వశ్చన్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో అందరూ కూడా వినండి, మంచి షార్ట్ కట్, ఇంత నీట్గా క్లియర్గా అయితే ఎవ్వరూ చెప్పరు. సో వినండి. సో మనకి ఈబీ అయితే కావాలి. సర్క్యూట్స్ చెప్పాను కదా, కిర్చాఫ్ వోల్టేజ్ లా షార్ట్ కట్ యూజ్ చేసాం కదా, సో అదే ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఇది మోటార్ కాబట్టి మోటార్ ఏం చేస్తుంది, మన ఇంట్లో మోటార్ ఏం చేస్తుంది, కరెంట్ తీసుకుంటుంది సప్లై. సో దాన్ని ఐఎల్ అనుకుందాం, సప్లై కరెంట్. ఇది మోటార్ ఏం చేస్తుంది, ఐఏ ఆర్మేచర్లో పోయే కరెంట్ కాబట్టి మోటార్ ఐఏ తీసుకుంది. ఇది షంట్ ఫీల్డ్ కరెంటు. ఓకేనా, మనకి చూడండి కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇది మైనస్. ఓకేనా, దీని డ్రాప్ ఎంత, వోల్టేజ్ V ఈక్వల్స్ టు ఐఆర్ కాబట్టి ఇందులో పోయే కరెంట్ ఎంత, ఐఏ. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత, IARA. సింపుల్, V ఎంత, IAR. దేని V, ఆర్మేచర్ రెసిస్టెన్స్ యొక్క డ్రాప్. ఓకేనా, సో మనకి సింపుల్ ఇక్కడ ప్లస్, ఇది మైనస్ కదా. మనం సేమ్ కేసు సర్క్యూట్స్ వస్తే మీకు మిషన్స్ కూడా వచ్చేస్తుంది. అయితే మా కోర్సులో అయితే మీకు సర్క్యూట్స్ కనుక వస్తే మిషన్స్ వస్తుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నీ వచ్చేస్తాయి. సో నేను ఇందాక వేసిన ప్రీవియస్ వీడియోలో చేసినట్టుగానే సర్క్యూట్స్లో లాగా ఇక్కడ కూడా చేస్తున్నాను. ఈబీ ఈజీగా ఫైండ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనం ఇలా వెళ్తున్నాం కదా. ఓకేనా, సో ఇది కేవీఎల్ అప్లై చేయండి. మైనస్ వీటీ ఈ పార్ట్ తీసుకుంటాం, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇది మనకు కావాల్సింది ఈబీ కదా, సో ఈ వాల్యూ తీసుకుంటాను. ఓకేనా, సో మైనస్ వీటీ ప్లస్ IARA. చూడండి ఇవి డ్రాప్స్, మీకు గుర్తుండేదానికి వేరే స్కెచ్ చేసుకున్నాను. మైనస్ వీటీ ప్లస్ IARA ప్లస్ ఈబీ ఈక్వల్స్ టు 0 KVL. ఓకేనా, ఇప్పుడు ఈబీ ఏమవుద్ది, ఈబీ ఈక్వల్స్ టు, ఇది ఈక్వల్ టు అవతలకు పోతే ప్లస్ అవుద్ది, ఈ డ్రాప్ ఈక్వల్ టు అవతలకు పోతే మైనస్ అవుద్ది. సో ఈబీ ఫార్ములా వచ్చేసి ఇది. ఓకేనా, ఇప్పుడు వీటీ ఇచ్చాడు క్వశ్చన్లో, ఈబీ మనం ఫైండ్ చేద్దాం. వీటీ ఎంత, క్వశ్చన్లో ఇచ్చిన వోల్టేజ్ ఎంత, 200 volts. వీటీ మైనస్ ఐఏ ఎంత, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు. సో ఐఏ 120 amperes. ఓకేనా, ఆర్ఏ ఎంత, 0.5 ohms. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, కొంచెం స్టాండర్డ్ ఎక్కువే కానీ ఇచ్చాడు, మనం చెయ్యాలి, తప్పదు. సో ఈబీ ఎంత, 200 మైనస్ 120 into 0.5. 0.5 అంటే హాఫ్, 120లో సగం ఎంత, 60. సో ఈబీ ఎంత, 260 తీస్తే ఎంత, 140 వోల్ట్. సో మనకి ఈబీ అయితే వచ్చింది, ఇక్కడికి ఒక స్టెప్. సో ఈబీ వచ్చింది కాబట్టి
నోట్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ ఇవి, ఇందులోనే మెరిట్ డిసైడ్ అయ్యేది. సో మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఈబీ ఎంత వచ్చింది మనకి 140 volts. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈబీ ఈక్వల్స్ టు 5 ఎంత 20 మిల్లీ వెబర్స్. 20 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ ఓకేనా. ఇంటూ జెడ్ ఎంత కండక్టర్స్ 500 బై సో ఈబీ ఎంత 140, 5 ఎంత 20 ఇంటూ 10⁻³ జెడ్ ఎంత 500 బై 60 ఇంటూ, సో ల్యాప్లో పోల్స్ ప్యారల్ పార్ట్స్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అంతే. సో ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఎన్ 5n ఉంది కదా ఇక్కడ. సో ఎన్ మనకు కావాల్సింది. సో మనకి ఎన్ కావాలంటే ఎన్ ఒక్కటే ఉంచి ఇవన్నీ అవతలకు పంపించేయండి. సో డివిజన్లో ఉంది 140 ఇంటూ 60. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది, సో డివిజన్లోకి వస్తుంది 20 ఇంటూ 10⁻³ ఇంటూ 500. ఇక్కడ ఎన్ ఒక్కటే ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి 10⁻³ చెప్పాను కదా. సో ఈ 3 zeros మనం ఎలా రాయొచ్చు, 10³ రాయొచ్చు. సో 5 2 ఏమవుద్ది, సో 140 ఇంటూ 60 బై 2 5 10 ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻+3. సో చూడండి 10⁻³ 10⁻+3 బేస్ సేమ్ దెన్ పవర్ సైడ్ యాడింగ్. సో ఆన్సర్ ఏమవుద్ది 140 ఇంటూ 60 బై 10. సో ఈ 0 క్యాన్సిల్. 146 ఎంత 6 0 0 6 4 24 6 1 6 7 8 840. సో ఎన్ వచ్చేసి 840 RPM. ఇది ఆన్సర్. చూసారా, యాక్చువల్గా ఏదైతే మనం తొందరగా వేసేయచ్చు, కానీ మీకు అర్థమయ్యే పర్పస్ సర్క్యూట్ అంతా వేయడం జరిగింది. సో మీకు ఎప్పుడైతే ప్రాక్టీస్ ఉంటుందో మీరు ఇదంతా కూడా వేయలేరు. సో ఈజీగా డైరెక్ట్గా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వేయకుండానే ఈబీ ఈక్వేషన్ రాసేసి, మోటార్ కాబట్టి సో మైనస్ వస్తుంది, జనరేటర్కి అయితే ప్లస్ వస్తుంది, వేసేసి ఈబీ కనుక్కొని ఈబీ సబ్స్టిట్యూట్ చేసి ఎన్ అయితే ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్తోనే మనకు మెరిట్ డిసైడ్ అవుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 resistances 3 ohms 6 ohms 18 ohms are connected in parallel. Its resistance నేను ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 రెసిస్టెన్స్ ప్యారలల్ అయితే ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. 1/R ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏంది, 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/RP ఈక్వల్స్ టు 1/R1 ఎంత 3 ప్లస్ R2 ఎంత 6 ప్లస్ R3 ఎంత 18. సో ఈ మూడింటికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం తెలుసా, 3 6 18కి ఎల్సిఎం 3తో చేయండి. 3 1 జా 3 2 జా 6 జా, మళ్ళీ 2తో 3 జా, సో 3 2 జా 6 6 3 జా 18 ఎల్సిఎం. సో మనకి ఎల్సిఎం చేద్దాం. 1/RP ఈక్వల్స్ టు 18 ఎల్సిఎం. 3 6 జా, అందుకే 6 ఇక్కడ ప్లస్ 6 3 జా, సో 3 1 జా 3, సో 3 ప్లస్ 18 1 జా 1 1 జా 1, సో 1. సో ఎంత 6 7 8 9 10 10/18 ఓకేనా. చూడండి 10/18. దీన్ని ఇంకా సాల్వ్ చేయండి. 2 5 జా 2 9 జా, సో 5/9. చూడండి మీకు ఇక్కడ లాజిక్ అయితే ఉంది, దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పైన వాల్యూ డినామినేటర్ అనేది ఎక్కువ, న్యూమరేటర్ అనేది తక్కువ. సో న్యూమరేటర్ తక్కువ కాబట్టి ఖచ్చితంగా మనకి వాల్యూ పాయింట్లో వస్తుంది. సో సారీ 1/RP కదా, 1/RP ఈక్వల్స్ టు 5/9. ఓకే, సో ఆర్పి మనకు కావాలి. రెసిప్రోకల్ ఎంత, ఇది రెసిప్రోకల్, ఇది రివర్స్ అయితే ఇది పైకి వస్తే ఇది కూడా పైకి కిందకి అవుతాయి. సో 9/5 ఓకేనా. 9/5కి ఎల్సిఎం చేద్దాం. 5 1 జా 5 4.58 జా 40 1.8 ఆన్సర్. సో 3. సో ఇదండి
మొత్తం అయితే 20 క్వశ్చన్స్. ఇవి చాలా టఫ్ క్వశ్చన్స్, ఖచ్చితంగా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్. సో ఎవ్వరు కూడా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అది అండి, బాగా వెల్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.